భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడకుము. నీవు భయపడవలసిన అవసరం లేదు. ప్రభు చెబుతున్నటువంటి మాట, నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. చవళ్ళు కొట్టండి. నీవు ఆయన సొత్తు. యేసయ్యకి మన సొత్తు. ఇప్పుడు మీరున్నారే, మీరు భయపడిపోయారు. భయపడిపోయిన వాళ్ళు ఏం చేశారు? మీ సొత్తు అంతా వదిలేసి కాపాడుకోవాలని ఆశ ఉన్నా కాపాడుకునే మార్గాలు లేక మీకున్నటువంటి భయాన్ని బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. కట్టుబట్టలతో వచ్చారు. ఏం చేస్తారు? ఏం తీసుకెళ్తారండి? బీరువా తీసుకెళ్తారా? బీరువా తీసుకెళ్తారా? సోఫా తీసుకెళ్తారా? ఫ్రిడ్జ్ తీసుకెళ్తారా? టీవీ తీసుకెళ్తారా? మీరు భయపడిపోయి కలవరపడిపోయి మీ సొత్తు విషయంలో ఎంతో జాగ్రత్త ఉన్నా ఆ సొత్తంతటిని, సామానంతటిని విడిచిపెట్టి మనం బ్రతికితే చాలని పారిపోయారు. కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు వరద వచ్చి ఆగిపోయిన తర్వాత లారీలు తీసుకుని వచ్చి అప్పుడు సామాన్ తీసుకుని వెళ్ళి దూరంగా ఉన్నారు. వరద వచ్చిన వాళ్ళు కాదు. వరద రాకుండా మెరక ప్రాంతాల్లో ఉండ వాళ్ళకి లారీలు తీసుకొచ్చేసి, ఆటోలు తీసుకొచ్చేసి, ఎద్దల బండ్లు తీసుకొచ్చేసి సామాన్లు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? మూట కట్టుకుని ఎక్కడ ఇది చేస్తారు ఏమండి? మరి నా యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, మీరు నాకు సొత్తు. మీ సొత్తును మీరు కాపాడుకోలేదు, కానీ నా సొత్తును నేను కాపాడుతాను. చప్పట్లు కొట్టు గట్టిగా. మీ సొత్తుని మీరు కాపాడుకోలేదు. మీ ఆస్తుల్ని, మీ పిల్లల్ని, మీ కలిగిన దేని, మీ ప్రాణాన్ని కూడా మీరు కాపాడుకోలేదు. కానీ మీరు నాకు సొత్తుగా మార్చబడ్డారు కనుక, నా రక్తం చేత కడుగుబడి ఉన్నారు కనుక, నా రక్షణ పొంది ఉన్నారు కనుక, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను. మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలిచాను. మీకు నిజంగా తెలుసో లేదో మరి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన సంగతి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన సంగతి మీకు నిజంగా తెలుసో లేదో తెలియదు, కానీ నన్ను మాత్రం పేరు పెట్టి పిలిచిన సంగతి నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచారు. మీకు తెలియదు, మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు, మీ తల్లిదండ్రులకు కూడా తెలియదండి. తెలిస్తే మీ తల్లిదండ్రులు చెబితే మీకు ఆ పేరు పెట్టేవాళ్ళు, ఆ పేర్లు పిలిచేవాళ్ళు. నన్ను పేరు పెట్టి పిలవని చెప్పారండి. నేను పుట్టక మునిపే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు ఆ పేరు పెట్టారు. యోహాన్ అని పేరు పెట్టారు. యోహాన్ అని పేరు పెట్టి దేవుడు పెట్టమన్నాడు పేరు, దేవుడు పెట్టమన్నాడు పేరు అంటున్నారు. అందరూ యోహాన్ అంటున్నారు. కొంతమంది ఏంటి నీవు యోహాన్ అని పేరు పెట్టుకున్నావు?
మార్చుకో కొంచెం, జాన్ అను అన్నాడు. కొంతమంది నన్ను అడిగారు, జాన్ కాదు జానీ అని పెట్టుకో అని. ఇక మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులంతా సుబ్బారావు అని పెట్టుకో అన్నాడు. మా తాత, మా అబ్బ పేరు పెద్ద సుబ్బయ్య, ఆయన పేరు పెట్టమన్నాడు. కానీ ప్రభు ఏం పేరు పెట్టమన్నాడు? యోహానన్ పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టి పిలిచాడు ఆయన. ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. పేరు మార్చాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ మనసులు మార్చి, పొరపాటును కూడా సర్టిఫికెట్లు కూడా పేరు మార్చడానికి వీలు కాకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు మా వాళ్ళు. నేను కూడా ఏమన్నానంటే, నాకేదో పేరు పెట్టారు, అదే పేరు ఉండనివ్వండి అని చెప్పాను. అదే పేరు ఉండనివ్వండి అని చెప్పాను. ప్రభు మనల్ని యేసయ్య దగ్గరికి మిమ్మల్ని పిలిచిన వాడిని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆమేన్. అయితే మిమ్మల్ని పిలిచారో లేదో నాకు తెలియదు. మిమ్మల్ని పిలిచారు అంటే పేరు పెట్టి పిలిచారో లేదో తెలియదు, కానీ రక్షించుకున్న దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి మిమ్మల్ని రక్షించి మీ పేరును జీవ గ్రంథంలో రాసి ఉంచారు. చప్పట్లు కొట్టు, గట్టి కొట్టు. రక్షించబడిన తరువాత నీకు ఏ పేరున్నా సరే, లోక సంబంధమైన పేరున్నా, యేసు ప్రభు వాక్యానుసారమైన పేరున్నా, లేకపోతే ప్రభువే పెట్టమని చెప్పిన పేరున్నా, ఆ పేరు జీవగ్రంథంలో రాసి ఉంచారు. జీవగ్రంథంలో రాయబడినటువంటి ఆ పేర్లను బట్టి మనల్ని కాపాడటానికి మనం ఎవరు అని అడిగితే, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను పేరు పెట్టి, మీరు నాకు సొత్తు గనుక మీరు భయపడకుడి, నా సొత్తుని నేను కాపాడుకుంటాను. ప్రపంచంలో ఏ శక్తి నా చేతుల్లో ఉండదు, నా చేతుల్లో మిమ్మల్ని పొరపాటును కూడా విడదీయలేదు, తీసివేయలేదు. నా చేతిలో నా సొత్తు ఉంటుంది, లేక నా కన్ను దృష్టిలో నా సొత్తు ఉంటుంది, నా ఆధీనంలో నా సొత్తు ఉంటుంది. నా సొత్తుని నేను కాపాడుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడదు. యేసయ్య రక్తం చేత కడుగుబడిన బిడ్డలు భయపడకూడదు. మీరు చూడండి, పౌలు యెరూషలేముకు బయలుదేరారు. ఒక ప్రాంతం నుండి, రోమా ప్రాంతం నుండి యెరూషలేముకి ఓడలో బయలుదేరారు. ఆ ఓడలో బయలుదేరి వస్తున్నప్పుడు సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. ఆ తుఫాను బట్టి ఓడ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అటు తిరిగి ఇటు తిరిగి, ఇటు తిరిగి అటు తిరిగి అల్లకల్లోలమైపోతా ఉంది. సరుకులు మొత్తం తీసి పారవేశారు. బ్రతుకుతామన్న ఆశ లేదట. ఎక్కడ? సముద్రంలో, తుఫాన్లో బ్రతుకుతామన్న ఆశ లేదు. అక్కడ ఉంది యేసు ప్రభువుని నమ్మిన ఆయన ఒక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అనేక మంది ఖైదీలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓడవాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తి ఒక్కడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు 14 దినాలుగా. ఆమేన్. 14 రోజులుగా ప్రార్థన చేస్తున్నాడు. నమ్మకం లేదు, అతనికి కూడా నమ్మకం లేదు.
అయినా ఒకవేళ కాపాడితే ప్రభువే. ప్రభు తప్ప ప్రపంచంలో ఎవ్వరు అతనికి సహాయం చేయలేరు, కాపాడలేరు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాడు, నీవే నాకు సహాయం చేయాలి. బ్రతుకుతామన్న నమ్మకం ఏమాత్రం లేని పరిస్థితిలో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు కలిగినప్పుడు, ఓడ ముక్క చెక్కలైపోయినప్పుడు, ఆ రెండు ప్రవాహాల మధ్యలో లోపలికి వెళ్ళి కూరుకుని ముక్క చెక్కలైపోయినప్పుడు ఎవ్వరు బ్రతుకుతారని ఆశ లేనటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకమైనటువంటి దేవుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఓడలో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాణహాని కలగదు. చదవబట్టి ఓడలో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాణహాని కలగదు. సంఘంలో ఉన్న ఎవరికి, వాక్యానుసారంగా జీవించే ఎవరికి, పరిశుద్ధుల సహవాసంలో అంటుకట్టబడి క్రీస్తు రక్తము చేత కడుగుబడినటువంటి బిడ్డలకి ఎవ్వని ప్రాణమునకు హాని కలగదు. ప్రభు దూత ప్రత్యక్షమై చెప్తున్నారంట రాత్రి. చదవండి ఆ మాటలు. అపోస్తల కార్యము 27వ అధ్యాయం 22వ వాక్యం అంటాడు. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు. చాలు చాలు చాలు, ఆ ముందు మాటలు మనకు కావాలి. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు, భయపడొద్దు, భయపడొద్దు. నీ ఒక్కడికి కాదు, నేనొక్కడినే కాపాడి, నిన్ను బట్టి ఓడలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుతాను, నిన్ను బట్టి పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడుతాను. ఓ దైవ సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయనకే భయం వేస్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, నీవు భయపడకో. ఓడ ముక్క చెక్కలైనా ఓడలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ప్రాణానికి హాని కలగదు, క్షేమంగా దరి చేరుతారు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. నీవు రక్షించబడాలి. నీవు రక్షించబడి క్షేమంగా ఆరోగ్యకరంగా జీవించాలి అనుకుంటే ఈ సంఘంలో సహవాసులు అంటుకట్టబడి ఉండాలి. ప్రభు ఒక కాపు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, విలువైనటువంటి సొత్తు, నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కొన్నారు. ఆ కొన్నటువంటి ఆ విలువైనటువంటి సొత్తుని, ప్రాణమిచ్చి కొన్నటువంటి ఆ విలువైన సొత్తుని ఆయన అనుదినం అనుక్షణం కాపాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవని ప్రాణముకినే కానీ హాని కలగదు.
రెండో విషయం చెప్తాను. రెండో విషయం చెప్తాను, చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యం. చాలండి. భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ చేతిని పట్టుకున్నాను అంట. నీవు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నీ సహాయానికి ఎవరో రావాలనే పరిస్థితి కాదు. ఇప్పుడు నీ సహాయం చేయడానికి ఆయన ఎక్కడికి వచ్చారు చెప్పరేంటండి? నీకు సహాయం చేయడానికి ఆయన ఎక్కడికి వచ్చారు? నీ ప్రక్కనే వచ్చి నీ చేయి పట్టుకున్నారు, నిన్ను కాపాడటానికి, భయంకరమైనటువంటి శ్రమలో నుండి నిన్ను తప్పించడానికి, భయంకరమైనటువంటి ఉపద్రవంలో నుండి నిన్ను విడిపించడానికి, ఆయన రక్తము చేత కడుగుబడినటువంటి బిడ్డల కొరకు ఆయన ఎక్కడ శ్రమలో ఉంటే వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళ చేతిని పట్టుకున్నాడంట. ఆమేన్. నువ్వు భయపడాల్సిన పని ఏంటి? నీవు ఆయన బిడ్డవైతే, ఆయన రక్తం చేత కడుగుబడితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన పరిపూర్ణంగా కాపాడి చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వస్తాడు. ఆయన మన చేయి పట్టుకుంటాడు, అలా తీసుకుని వస్తా ఉంటాడు. మనం భయపడకూడదు, లోకస్తుల వల్లే భయపడకూడదు. రక్షించబడి ఉన్నాం గనక, బాప్తిస్మం పొంది ఉన్నాం గనక, విశ్వాస జీవితం చేస్తూ ఉన్నాం గనక, పరిశుద్ధమైన జీవితం చేస్తూ ఉన్నాం గనక లోకస్తుల వలె భయపడకూడదు. పొరపాటును కూడా భయపడదు. కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఇటు 1000 మంది కూలినా, ఇటు 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రాదు. ఏమంట? అపాయము నా యొద్దకు రాదు. మన విశ్వాసులు ఫోన్ చేసి చెప్తున్నారు, 3 రోజులు మొదటి అంతస్తు, ఒకే బిల్డింగ్ మీద ఒకే అంతస్తు, ఆ బిల్డింగ్కి ఆ అంతస్తు పైకి వెళ్ళిపోయారు, ఇల్లంతా మునిగిపోతే 3 రాత్రింపగళ్ళు అక్కడే ఉన్నారు. 3 రాత్రింపగళ్ళు అక్కడే ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో. నిన్న సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా మేము క్షేమంగా తిరిగి వచ్చాం, మేము క్షేమంగా వచ్చాం, ప్రభు మమ్మల్ని కాపాడారు, ప్రభు మమ్మల్ని కాపాడారని చెప్తున్నారు. ఆ పాప మన మందిరంలో యేసు ప్రభుని నమ్ముకుంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు భయంకరమైన విగ్రహారాధన. దసరా ముందు రోజు వెళ్ళింది ఆ పాప, కేవలం ఆ ముగ్గురిని రక్షించడానికి వెళ్ళినట్టుగా ఉంది. 3 రోజులు అలాగే ఉండి ప్రార్థన చేస్తా, స్తోత్రం చెప్పుకుంటా. 3 రోజుల తర్వాత ప్రభు ఆ పాపను కాపాడారు, ఆ పాపను బట్టి వాళ్ళ తల్లిదండ్రులను తమ్ముని కాపాడారు. ఫోన్ చేసి చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేసి ఆ భయంకరమైన పరిస్థితులను చేయి పట్టుకుని అలా బయటకు తీసుకొస్తాడు. శ్రమలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా సరే. దావీదుని గురించి నేను చాలాసార్లు మీకు చెప్తాను. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు తన పరిశుద్ధ ఆలయంలో ఉత్తరం ఇచ్చాడు అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. ఇప్పుడు వరద పొర్లు
నన్ను చుట్టుకున్నప్పుడు, మరణపు ఊరుల్లో నేను చిక్కుకున్నప్పుడు, పాతాళ పాశం నన్ను అరికట్టడానికి భయంకరమైనటువంటి అగాధ జలంలో కూరుకుపోయి ఉన్నప్పుడు నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఆలకించాడట. ఆయన నిజంగా పరిశుద్ధ ఆలయంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. కానీ చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధ ఆలయంలో ఆలకించాడు. అక్కడి నుండి ఆలకించిన దేవుడు నా కోసం దిగి వచ్చి నన్ను ఆదుకున్నాడు. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నా చేయి పట్టుకుని మహాజలరాశుల నుండి పైకి తీశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించింది ఎక్కడా? మొరపెట్టింది ఎక్కడుండి? అగాధ జలములో ఉండి పాతాళంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితిలో తను దేవునికి మొరపెట్టాడట. ఆ మొర ఆలకించింది ఎక్కడుండి? పరిశుద్ధమైన దేవాలయంలో, మందిరంలో ఉండి ఆలకించాడట. మందిరంలో ప్రభు ఉన్నాడా? మందిరంలో ప్రభు ఉంటాడండి. యేసయ్య సేవకులు ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు తెలుసా? పరలోకంలో ఉన్నారు. ఆయన బయలుదేరిందేమో మేఘాలను రథంగా చేసుకుని ఆకాశం నుంచి బయలుదేరాడని చెప్పారు. కానీ ఆలకించింది మాత్రం మందిరంలో అని రాశాడు. చదవండి కీర్తన గ్రంథం 18వ కీర్తన. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. ఆరో వాక్యాన్ని చదవండి. నన్నూరుకి వెళ్ళానా? నన్నూరుకి వెళ్ళానా? డోన్కి వెళ్ళానా? శ్రమలో చెప్పరేంటండి? ఏమనుంది మీ బైబిల్లో? నన్నూరుకి వెళ్ళానా? నందికొట్టుకు వెళ్ళాను. డోన్కి వెళ్ళానా? ఏమనుందండి? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించాడు. చూడండి చాలా జాగ్రత్తగా. ఇంట్లో చిక్కుకుపోయినా మోకరించలా, ప్రార్థన చేయలే, ఏడుస్తా కూర్చున్నారు. సూర్యమంటూ మోకరింతలా పెట్టుకుని, కుడుములు కొండ పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు. కొంతమంది లో బీపీ వచ్చి పడిపోయినారు. ఈయన ఎక్కడున్నాడు? భయంకరమైనటువంటి మరణపు ఊరుల్లో, జల ప్రవాహంలో చిక్కుకొని భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతున్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో నుండి ఆలకించాడు. మరి ఎక్కడి నుండి బయలుదేరాడు? చదవండి. అది కాదమ్మా, 10వ వాక్యం అంటాడు. ఆ పరలోకం నుండి వచ్చాడు. యెహోవా ఆకాశమందు గద్దించాడు. ఆయన నోటి ఊపిరిని విడిచాడు. ఆ వర్ష జలమంతా ఆవిరైపోయింది. ఆ అగాధ జలంలో ఆవిరైపోయినటువంటి ఆ ఊబిలో కూరుకున్నాడు. అక్కడి నుండి చేయి చాపి పైకి లేపాడు. చపలు కొట్టు. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, ప్రార్థన చేశాను, కలవరపడిపోలేదు, అటు ఇటు పరిగెత్తలేదు, దూకలేదు. దేవునికి మొరపెడితే ప్రభు తన ఆలయములో ఆలకించాడట.
దైవ సేవకులు ఆలకించారు, దేవునికి మొరపెట్టారు. అయ్యా, కర్నూలులో బుధవారపేట అంతా మునిగిపోయింది ప్రభువా, నీవే చూసుకోనైనా మేమేం చేయలేవునైనా అని చెప్తే ఆయన బయలుదేరాడు పరలోకం నుంచి. ఆమేన్. జోహారాపురం అంతా మునిగిపోయింది ప్రభువా, కండేరి, చిత్తారు వీధి, మార్కెట్, ఎస్ఐ పాత బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది, నేను చూసుకోనైనా అని చెప్పేసి పరిశుద్ధ ఆలయంలో ఆయనకి ఒక విషయం చెప్పారట. ఆయన ఆలకించాడు. నీ ప్రార్థన పరిశుద్ధ ఆలయంలోకి వస్తే, పరిశుద్ధ ఆలయంలో ఉన్న దైవ సేవకుల నుండి పరలోకం ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే బయలుదేరుతున్నాడు. ఆమేన్. ఏంటయ్యా, ఎక్కడి నుంచి బయలుదేరు? నేను పరలోకం నుంచి బయలుదేరుతున్నాను, ఇప్పుడు ఆ వరదంతా ఆగిపోతుంది, నా చేయి పట్టి నేను సహాయం చేసి పైకి లేపుతాను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెప్పుకుంటుని, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెప్పుకుంటుని,
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ జీవితాల గురించి ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఏదో ఉందని లోకానుసారంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి జీవితాల్ని క్షణభంగురంగా చేసుకోకుండా ఉన్న జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించి మరణంలో ఉండి రోగాల్లో నుండి తప్పించి నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవు ఆశీర్వాదకరంగా జీవించేటట్లుగా చేసి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చగలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆయనకు సొత్తుగా ఆయన మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా పవిత్రత కలిగి జీవించడం నేర్చుకోండి. ఒక చిన్న వరద వస్తే ప్రపంచం అంతా కలవరపడిపోయింది. ఇక ఒక్కొక్కరి గుండెలో ఎంత భయం ఉందో, ఒక్కొక్కరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నిద్రలు కూడా పడతలే, కొంతమందికి రాత్రి సరిగ్గా నిద్రపడుతున్నారు, ఒక్కొక్కరికి ఉలికులికి పడుతున్నారు, వచ్చిందేమో అన్నట్లుగా. అంత భయం, పడాని పాతలు పడుతూ ఉన్నాయి. ఒక చిన్న పరిస్థితికి, ఒక చిన్న వరద 3 గంటలకు వచ్చింది, 8 గంటలకు పోయింది, అంతే. అది దేవుని ఉగ్రత అట్లాంటిది కాదు. దేవుని ఉగ్రత నిన్ను భయంకరమైన నిత్య నరకాగ్నులు యుగాలు కాలేటట్టుగా చేస్తుంది. ఒక క్షణంలో ప్రాణం పోదు. ఒక అర్ధగంట నీళ్ళలో మునిగి తేలి అని చెప్పేసి చావం. యుగాలు అగ్నిలో కాల్చబడుతూనే ఉండాలి. ఆ భయంకరమైన వేదనని తప్పించుకునేందుకు యేసయ్య రక్తం చేత కడుగుబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం చేత కడుగుబడి ఆయన నీతిని నెరవేర్చి ఆయన యొక్క ఆత్మ చేత నింపబడి ఆయన పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడి ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుచు ఆయనకు సొత్తుగా మనం మార్చబడిన రోజున ప్రభు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, భయపడకు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను, ఏర్పరచుకున్నాను. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. అందరు క్రైస్తవులు వేరు, నీవు వేరు. అందరు దేవుని బిడ్డలు వేరు, నీవు వేరు. పరిశుద్ధులు అందరు వేరు, నీవు వేరు. నేను ప్రత్యేకించా. నీవు నా సొత్తు. యు ఆర్ మై ఇన్హెరిటెన్స్. నా సొత్తు, నా స్వాస్థ్యం. నేను కాపాడుతాను. నేను నీకు సహాయం చేయటానికి నేను పరలోకం నుండి దిగి వస్తాను. నీవు అగాధ జలములో ఉన్నా సరే నేను దిగి వచ్చి చేయి పట్టుకుని అక్కడి నుండి నేను పైకి లేపుతాను. సభలు కొట్టు గట్టిగా. దేవుని ప్రభువులు కలవరపడిపోతారు. ప్రభు ఒక వాగ్దానం సందేశం, నీ జీవితంలో ఎన్నడూ ఎటువంటి భయంకరమైన ఉపద్రవాలైనా ఎన్నడూ భయపడాల్సిన పర్లేదు. నీ శ్రమలో ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ శ్రమలో దేవునికి మొరపెట్టడం ప్రారంభించు. ఆ భయంకరమైన పరిస్థితులను నేను విడిపించడానికి పరలోకం నుండి ఆయన నీ కొరకు మేఘరథాల మీద దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చెప్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వాక్యం. చూడండి ఆ మాట, భయపడకుడి, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయబోయే రక్షణను ఊరక నిలుచుండి చూడండి.
ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నారు. ఫరో చెప్పాడు, మీరు మీ దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నారు. వీళ్ళు ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి దైవజనుడు అంటున్నాడు, ఎర్ర సముద్రంలో దిగమని. ఎర్ర సముద్రంలో దిగమని చెబుతున్నారు. వీళ్ళు భయపడిపోతున్నారు. ఇదే చిన్న కాలువ దిగడానికి, ఒక 20 అడుగుల ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవడానికి సముద్రంలో దిగమంటాడేంటి? చరిత్ర తెలుసా ఈయనకే? సముద్రంలో నుండి నడిచి ఎలా వెళ్తారు? ఇది అసాధ్యం బాబు, మా వల్ల కాదు. సరే అని చెప్పేసి తిరిగి ఐగుప్తుకి మరలా వెళ్దామని. ఐగుప్తు నుండి సైన్యం వస్తా ఉంది. కత్తులు, ఈటెలు, డాళ్లు తీసుకుని గుర్రాల మీద, రథాల మీద వచ్చేస్తున్నారు. గడగడ 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 వణికిపోతున్నారు. అప్పుడు మోషేతో అంటున్నారు, అయ్యా, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావయ్యా అని చెప్పేసి గడగడలాడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఏం చేయడానికి అర్థం కావటం, ముందుకు వెళ్ళాక ఇటు వెనక్కి వెళ్ళాక తప్పించుకునే మార్గం లేక భయపడుతున్న పరిస్థితిలో ప్రభు చెప్తున్నాడు దైవజనుడితో, వారిని భయపడొద్దని చెప్పు. వారు భయపడవలసిన అవసరం లేదని చెప్పు. ఈ రోజున యెహోవా కలుగు చేసే రక్షణ అద్భుతమైనటువంటి రక్షణ. ఆమేన్. ప్రపంచ చరిత్రకే, ఊహలకే అందనటువంటి గొప్ప కార్యాన్ని మీరు కన్నులారా చూడబోతున్నారు అని చెప్పి మోషేతో చెప్పినప్పుడు మోషే చెప్తున్నాడు, భయపడకుడి, నేడు మీకు యెహోవా కలుగు చేయబోయే రక్షణని మీరు కన్నులారా చూడండి. ఇటేమో సముద్ర భయం, ఇటేమో శత్రు భయం. ప్రభు అంటున్నాడు, సముద్రము మిమ్మల్ని ఏం చేయలేదు, శత్రువు మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు పరిపూర్ణమైన రక్షణ పొంది సురక్షితంగా గమ్యాన్ని చేరుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సురక్షితంగా మీరు వెళ్తారు. యెహోవా కలుగు చేసే రక్షణ అంటే ఇది మారు మనసు బాప్తీసం కాదు. సముద్రములో ఒక త్రోవను ఏర్పాటు చేయడం, అపాయంలో ఒక మార్గాన్ని కలుగు చేయడం. ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు గనుక, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు గనుక మీరు భయపడకూడదు అంటున్నాడు. బలిపీఠం చదివారా? బలిపీఠం చదివారా? పోయిన నెల బలిపీఠం, సెప్టెంబర్ నెల బలిపీఠం చదివారా? త్రోవను కలుగు చేసే దేవుడు. ఎక్కడ? అరణ్యంలో కాదు, సముద్రంలో. సముద్రంలో కాదు, ఎడారిలో కాదు, నదుల్లో కాదు, పర్వతాల మీద. ఆయన త్రోవను కలుగు చేసే దేవుడు. నీవు అపాయంలో ఉన్నావు అనుకుంటున్నావు, కళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు యెహోవా కలుగు చేసే రక్షణను చూడండి. ఆయన ఎలా నిన్ను కాపాడుతాడు. హెలికాప్టర్ రాలేదు, వచ్చిందా? హెలికాప్టర్ వచ్చిందండి, పడవలు వచ్చాయా? వచ్చి కాపాడా? ఈదుకుంటా వచ్చారా? సముద్రాన్ని 2 పాయలు చేశాడు. చదువుగట్టుగా హెలికాప్టర్ రాలేదు, పడవలు బోట్లు రాలేదు,
ఎవరొచ్చి మనల్ని కాపాడే పరిస్థితులుగా లేవు. ఇటు సముద్రం, ఇటు ప్రజలు, శత్రువులు. ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, భయపడకుడు, యెహోవా నేడు మీకు కలుగు చేయబోయే రక్షణను కన్నులారా చూడండి, ఊరక నిలిచింది చూడండి. మీరు పరుగులెత్త అవసరం లేదు, కలవరపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పరిస్థితులు అవసరం లేదు. ఊరక నిలబడి దేవుని కార్యాన్ని చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సముద్రంలో మిమ్మల్ని దరికి చేర్చడమే కాకుండా నీ శత్రువుతో యెహోవాయే యుద్ధము చేస్తున్నాడు. చెవులు గట్టిగా గట్టిగా. మరి ఎందుకు నువ్వు భయపడతావు? కొంతమంది కప్పను చూస్తే భయం. కప్పను చూస్తే భయం. మంచం మీద ఎక్కి కూర్చుంటారు, వణుకుతా ఉంటారు, గడగడగడ వణుకుతా ఉంటారు. కప్ప. కొంతమంది బల్లిని చూస్తే చాలు, బల్లి. కొంతమంది బొద్దింకను చూసిన వస్తుంది అనుకోండి, అవుట్. వీళ్ళ ప్రాణం ఇంచుమించుగా చాలా దూరం వెళ్ళి ఉంటుంది, చాలా దూరం వెళ్ళి ఉంటుంది. యేసయ్య అంటున్నారు, ఇటు సముద్రం పొంగుతూ పరవళ్ళు తొక్కుతూ వచ్చినా, ఇటు శత్రువులు నీ ప్రాణాన్ని తీయడానికి పగబట్టి వచ్చిన, ఆయుధాలు ధరించుకుని వచ్చిన, అపాయం నీ యొద్దకు రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన సొత్తు. రెండోది, ఆయన ప్రార్థన చెయ్యి. నీ శ్రమలో నీవు ఆయనకు ప్రార్థన చెయ్యి. మూడోది, ఆయన కలుగు చేసే రక్షణని కళ్ళారా చూడు. ఇప్పుడు నేను మునిగిపోతానేమో, ఇల్లు కూలిపోద్దేమో, ఏమండి, నాకు అపజయం కలుగుతుందేమో, రోగం వచ్చేస్తుందేమో, సమానాన్ని కొట్టుకుపోతేమో, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారేమో అని చెప్పేసి అయి కాదు చూడాల్సింది, సముద్రాన్ని కాదు చూడాల్సింది, శత్రువుని కాదు చూడాల్సింది. నువ్వు చూడాల్సింది ఎవరినంటే యేసయ్యని, యేసయ్య కలుగు చేసే గొప్ప రక్షణని. అలా నిలబడి ప్రభు నీ కొరకు చేసే ఉన్నతమైన కార్యాన్ని అలా చూస్తా ఉండు. ప్రభు నేను ఎలాగా రక్షించబోతున్నాడు చూస్తా ఉండు. ఆశ్చర్యకార్యం చేసి నిన్ను విమోచిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి మాత్రమే నీవు భయపడచాలి. ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా నీ వాటిని చూడాల్సిన పరిస్థితి కాదు. ప్రభు నీకు కలుగు చేసే రక్షణని కళ్ళారా చూడాలి. నోరు తెరిచి ఎవరికి వాళ్ళు ప్రార్థించారు. హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. నన్ను నీ శక్తిగా మార్చండి ప్రభు. పేరు పెట్టి నన్ను పిలిచారు, లోకంలో నుండి నన్ను ప్రత్యేకించారు. నీ రక్తము చేత కడుగుబడి, బాప్తిస్మం పొంది పవిత్రపరచబడి నీ ఆత్మానుసారంగా పరిశుద్ధంగా జీవించినట్లుగా నీకు సొత్తుగా నేను మార్చబడి నీ సొత్తుని నీరు కాచినట్లుగా నీ కాపుదల నేను అనుభవించినట్లుగా యేసయ్యా నీ కాపుదల
వలన అనుగ్రహించండి. నీ క్షేమాన్ని నాకు విస్తరింపచేయండి. ఓడలో ఉన్న ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఓడలో ఉన్న ఎవని ప్రాణమునకు హాని కలగదు. దైవజనుడితో ప్రభు చెప్తున్నాడు. ఓడలో ఉన్న ఎవని ప్రాణమునకు, ఆయన రక్తము చేత కడగబడిన ఎవని ప్రాణమునకు, బాప్తిస్మం పొందిన ఎవని ప్రాణమునకు, వారి కుటుంబాలలో ఉన్న ఎవని ప్రాణమునకు హాని కలగదు. రాత్రి నేను సేవించుచున్న దేవుడు తన దూతను పంపించి నా యొక్క నిలిచి ఓడలో ఉన్న ఎవని ప్రాణమునకు హాని కలగదు. రబాల శమరల కరబలబ తిరబరలమ ఇలా శమకరమల బల కరబల తిరబరల శరబల. మీలో ఎవని ప్రాణమునకు, ఓడలో ఉన్న ఎవని ప్రాణమునకు ఆయన కుడి చేతిని పట్టుకుని అక్కడ నుండి నేను తప్పించడానికి, నీ పిల్లలను, నీ బంధుమిత్రులను కాపాడుటకు ఆయన నీ కొరకు దిగి వచ్చారు. ఇక నీ జీవితంలో ఎన్నడూ ఏ శ్రమలో ఉన్నా ఆయన రక్తము చేత కడుగుబడిన బిడ్డ అయితే నీవు ఆయనకు మొర పెడితే నీకు వద్దకు వచ్చి నీ చేయి పట్టుకుని ఎంత భయంకరమైన ఉపద్రవంలో ఉన్నా అక్కడ నుండి నిన్ను విడిపించడానికి, నీ చేయి పట్టుకుని నిన్ను తప్పించడానికి ఎదురు చూస్తున్న రోజు ఈ రోజే. నీవు భయపడవలసిన అవసరం, కృంగిపోవలసిన అవసరం లేదు, పారిపోవలసిన అవసరం లేదు, పరిగెత్తవలసిన అవసరం లేదు. నీకు సహాయం చేయడానికి ఆయన వేస్తాడు. నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నీ శ్రమలో దేవునికి మొరపెట్టగలిగితే, ఆయన పరిశుద్ధ ఆలయంలో నీవు విన్నవించుకోగలిగితే, దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకోగలిగితే ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఆలోచిస్తాడు. అదిగో ఆకాశం నుండి బయలుదేరి నీ వద్దకు వస్తాడు. ఈ చేయి పట్టుకుని నిన్ను పైకి లేవనెత్తుతారు. ఏ శత్రువుకి అందనంత ఎత్తుకు ఉన్నత స్థలముల పైన తీసుకుంటారు. అదిగో సముద్రం నిన్ను చూసి పొంగి 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 పొంగిచి ఉన్నా, తరంగాల ఘోషానికి వినబడుతున్నా, ఆ జల ప్రాణంలో నిన్ను ముంచెత్తాలని పరవలు ప్రకృతి వస్తున్నా. శత్రు భయం నిన్ను వెనుకాడుతాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు చూడవలసిన సముద్రాన్ని కాదు, సముద్ర తరంగాల పొంగును కాదు, నీవు చూడవలసిన శత్రువుని కాదు. నీ కొరకు ప్రత్యక్షమై నిన్ను శత్రువు చేతిలో విడిపించగలిగిన దేవుడు కలుగు చేసే రక్షణని మీరు తెచ్చి ఎవరిని వారు ప్రార్థన చేసుకోండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపిణి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అలా గత 9 మాసములుగా మీరు కంచగలిగిన మీ తోటలో భద్రపరిచి ఈ 10వ మాసములో మొట్టమొదటి పునరుద్ధాన దినమందురైనా మీ సన్నిధిలో మీరు మమ్మల్ని సజీవులుగా ఇచ్చి
ఒక ప్రత్యేక రీతిలో మీరు మమ్మల్ని దర్శించి, మీరు ధైర్యపరిచి, మీరు మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నీకు స్తోత్రం నాయనా. భయపడుకుని నీవు నా సొత్తని పేరు పెట్టి పిలిచి ఉన్నారని వాగ్దానం చేసిన వాగ్దానం సఫలడానికి స్తోత్రం. రిబాల శవ నమ్మదగిన వాడానికి స్తోత్రం అయినా. నా పేరు పెట్టి అయ్యా, నా వన్ను పెట్టి అయ్యా, నా చెయ్యి పట్టుకొని అయ్యా సత్యమైన మార్గాలలో మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నమ్మదగిన దేవుడనైనా నా తోటి సమకాలికులందరూ నశించిపోయి ఉండగా నాయనా మీరు మమ్మల్ని సజీవులుగా ఇచ్చిన వాడా నమ్మదగిన దేవుడని తండ్రి. ఈ దినములకు ప్రత్యేక రీతిలో మీరు మమ్మల్ని దర్శించి అయ్యా మీరు మాకు అభయం ఇచ్చినందుకై స్తోత్రం. మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకై స్తోత్రం. నమ్మదగిన దేవుడని తండ్రి. ఈ నెలంతయు నాయన మీరు మాకు చాలిన దేవుడుగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓడకే గాని ఓడలో ఉన్న ఏ ప్రాణికి కూడా హాని కలగదని అభయాన్నిచ్చిన దేవానికి స్తోత్రం. గొప్ప జయాన్నిచ్చిన వాడానికి స్తోత్రం. జయశీలడానికి స్తోత్రం. అయ్యా మీరు కార్యాలు చేయండి కదా అయ్యా. పరిశుద్ధాలయంలో ఉండి నేను మొరపెట్టినట్లుగా మీ చెయ్యి చాపినైన ఉన్నత స్థలములలో నుండి అయ్యా మీరు మేఘాలను వచ్చుకొని వచ్చి మీరు నైనగాగ జలములలో నుండి తండ్రి మీరు మమ్మల్ని పైకి లేవనెత్తినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డను రక్షించినందులకై స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తినందులకై స్తోత్రం. మీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకున్న దేవానికి స్తోత్రం. మీరు ఊరికే నిలిచింది చూడు భయపడవద్దని ప్రజలను ధైర్యపరిచిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు కలగ చేసే రక్షణను ప్రభా మేము ఊరికే నిలిచింది ప్రభా నీ సన్నిధిలో చూచినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. మీరు కలగ చేసే గొప్ప జయం అయ్యా మేము కనులారా చూచి మిమ్మల్ని నాయన కొనియాడడానికి అయ్యా మీ ఉన్నతమైన కార్యాలని మా జీవితాలలో ప్రారంభించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైన నామానికి మహిమార్థముగా ప్రభావి ప్రజలను మీరు తీసుకొని వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా కన్నీటి మధ్యలో విడుదల చేసి ఆదరించి కృపను అనుగ్రహించి మీ చేతితో విడుదల లేవనెత్తినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారి బాష్పబిందువులను తెరిచి ధైర్యపరిచి బలపరిచి మీ నామానికి మహిమ కలిగినట్లుగా మీ ఉన్నతమైన రాజ్యానికి నాగని సిద్ధపరచండి. మీ ఆశలు వరకు మీరు బలపరిచి మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శక్తి కలిగిన మీ నామములలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి నాయన కార్యక్రమాలలో మీరు మాకు తోడైంది. మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి యోగ్యులముగా తీర్చి ఉన్నతమైన రాజ్యానికి రాకని సిద్ధపరిచి ఆయుత్తపరచమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన దేవ, సర్వశక్తి కలిగిన ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కృపను చూపించి గడిచిన 9 నెలలు మీ కృపాక్షేమం అనుగ్రహించి మీ కాపుదల్లో భద్రపరిచి మీ కనుదృష్టిని మాపైన ఉంచి మీ ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపిస్తూ మీరు నాటిన కొమ్మవలే మమ్మల్ని కాస్తూ మీ ఉన్నతమైన మార్గాల్లో నడిపించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకు క్షేమించి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఈ 10వ నెల ఈ మొదటి పునరుద్ధానపు దినమున ప్రభువా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చి మీ సజీవ లెక్కలు దాచి మీ సన్నిధిలో ఈ విధంగా గడపడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఆరాధన ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షుడు వహించి నిలిపించినందుకు స్తోత్రం. వాగ్దాన పూర్వకమైన సందేశం ద్వారా భయపడకుడి అని మీరు మాకు సెలవిచ్చారు. మేము ఎందుకు భయపడకూడదు? నాయనా మీకు శక్తిగా మారినందున మా
నా ప్రార్థన మీరు ఆలకించే దేవుడిగా ఉన్నందున, మీరు నాకు వివేక రక్షణను కలుగు చేస్తున్నందున నేను భయపడకూడదు. మీరు నాకు సెలవిచ్చినందుకు స్తోత్రం. నాలో ఉన్న భయాన్ని, కలవరాన్ని తొలగించి నేను ధైర్యం తెచ్చుకుని మీ మార్గంలో నడిచినట్లుగా ఈ నెలంతా మీ వాగ్దానం చేత నన్ను మిమ్మల్ని నడిపించండి. ఉన్నతమైన కార్యాలు చేయండి. వాళ్ళకి వెనుకబడినటువంటి వారిని కూడా మీరు మరొకసారి నెక్స్ట్ వీక్ నానా వాళ్ళందరితో మీ సన్నిధిని తీసుకుని వచ్చి మేము ప్రభు వారి క్షేమ సమాచారం విని వారిని కళ్ళారా చూసి మీ సన్నిధిలో ఆనందించినట్లుగా కార్యాలు చేయండి. ఈ నెలంతా మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. మీ క్షేమం అనుభవించండి. మీ వాగ్దానాలు నామా జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి మీ నిత్య రాజ్యములకు వారసులుగా చేయండి. ఘనత, మహిమ, ప్రభావము మీరే పొందుకున్నారు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు మనలో సకల పరిశుద్ధులకు తోడు నుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.